అంటే 300 రూపాయల కిలో దాంట్లో 1400 రూపాయల కిలోది ఎవరైనా కలుపుతారా? ఓకే. సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు సుధాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తరఫున ఆయన వేస్తున్న ప్రశ్న. ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నిటికీ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మీరు ఒకసారి ఒక ఆరోపణ చేసిన తర్వాత అది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది. ఇది ఇక్కడతో ఆగింది కాదు కదా. నెయ్యి తీసుకుందేమో అప్పుడు కాదు, ఇది అప్పుడు వాడారన్న గ్యారంటీ లేదు, ఈ కంపెనీ అప్పుడు జాబితాలోనే లేదు, మీరు కలిపారు కల్తీ చేశారంటున్నది దీనికంటే అది 3 రెట్ల ఎక్కువ ధర కలిగి ఉన్నది. మరి అటువంటిప్పుడు ఇది ఎలా సాధ్యం? ఇందులో ఉన్న ఎందుకు ఈ చర్చ ఈ విధంగా వచ్చింది? ఇంక ఇది కాకుండా నిన్న చంద్రబాబు జగన్ వచ్చినప్పుడు సంతకాలు చేయడం చేయకపోవడం, తన మతం ఏదో, ఈ విషయాలు అవన్నీ నిజానికి నెయ్యి వివాదంతో సంబంధం లేనివి, అంతకుముందు నుంచే ఉన్నాయి. కాబట్టి ఏ తర్వాత ఈ చర్చ ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టే ఉంది కాబట్టి వర్మ ఇది చూడండి, ఇది ఒక వాస్తవంగా ఇది 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొండ మీద సాగినటువంటి టెండర్లు తెప్పించినటువంటి ఇది. దీంట్లో కనుక మనం చూస్తే చాలామంది చాలా ప్రశ్నలు వేస్తుంటారు కదా. ఈ లిస్టు చూడండి, ఈ లిస్టులో ఏ నెలల్లో ఏ రేట్లకు నెయ్యి సప్లై చేశారో కూడా క్లియర్గా ఉంది. ఇందులో కనుక మనం చూస్తే 260, 243 ఈ రేట్లన్నీ ఉన్నాయి. 306 దీంట్లో ఆ సమయంలో హైయెస్ట్ ప్రైస్ 306. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి అది సమస్య కాదు. వీళ్ళు తర్వాత దీన్ని ప్రపోజల్స్ ఆర్ అప్రూవ్డ్ అని కూడా పంపించారు. ఇప్పుడు 2016 నాటికి. ఓకే. అంటే నేను చెప్తుంది రేట్లు వీటి మంచి చెడ్డ చాలా జరుగుతున్నాయి. దీంట్లో కూడా 260 ఉన్నాయి. సో ఒక వస్తువుకు భారీగా సరఫరా చేసేటప్పుడు రేట్లలో తేడా ఉంటాయి కదా అని వీళ్ళు అంటారు. అన్నిటికంటే మీరు చెప్పే రేటు కల్తీ చేయడానికి అది అసలు 2 రెట్ల ఎక్కువ ధర అని వీళ్ళు అంటున్నారు. ఇంకా నేను ఇంకో తమాషా, ఇప్పుడు పెద్ద మనిషి నేను ఇక్కడికి వచ్చాక పంపించాడు. అదేంటంటే ఈ ఏఆర్ కంపెనీ ఏజెంట్లు ఎవరు అని వీళ్ళందరికీ పాకిస్తాన్ అడ్రస్సులతో, ఇదిగోండి ఒక పెద్ద ఆయన పంపించాడు, ఇదిగోండి వీళ్ళందరూ పాకిస్తాన్కు చెందిన వాళ్ళు. ఏంటి ఏఆర్ కంపెనీ వల్ల? అంటే ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని దీనికోసం నేను చూపిస్తున్నా. వీళ్ళందరూ పాకిస్తాన్కు చెందిన వాళ్ళంట. వీళ్ళందరూ అడ్రస్లో పాకిస్తాన్ ఉందన్నమాట. ఇక్కడ ఇది పెద్దది అవ్వట్లేదు. ఓకే, 4 పాకిస్తానే. నేను ఆయనకు మళ్ళీ పంపించా, ఇదిగోండి ఏఆర్ కంపెనీ తమిళనాడులో ఉంది. అంటే ఎలాంటి శక్తులు ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాయి ఇవి నువ్వు నేను స్టూడియోలో కూర్చొని చర్చిస్తే చూసేవాళ్ళు చూస్తారు. చూడకుండా మారుమూలలో ఈ యుగంలో కూడా చెప్పింది విని నిజమే కాబోలు దేవుడు జాగ్రత్తగా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కాబట్టి తప్పకుండా చంద్రబాబు వేసిన సిట్టు దర్యాప్తు చేయనియండి, కొండ మీద ఏం జరిగింది ఏం జరగలేదు ఎందుకు జరిగింది అని. కానీ సిబిఐ విచారణ జరపాలి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, అవి ఏమవుతాయో కూడా మనం ఇప్పుడు చూడాలి. బట్ ఈ దశకు వచ్చేసరికి మాత్రం మొదట బయలుదేరినప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది ఎక్కడో శృతి మించిందన్న వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు కూడా గ్రహించబట్టి, అనుభవజ్ఞుడు లౌక్యుడు కాబట్టి దాన్ని తిరుమంత్రంతోనే దాన్ని ముగించడానికి ఆయన ఒక ప్రక్రియ చేశారని అనిపిస్తుంది. ఇంక ఈ మధ్యలో మీరు తప్పకుండా మాట్లాడుకోవాల్సింది మాజీ ముఖ్యమంత్రి జగన్ మోడీకి రాసిన లేఖ గురించి. అసలు జగన్ లాంటి ఒక 5 ఏళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రి ఇంత లాజిక్ లేకుండా ఎలా రాస్తారు, ఎలా చేస్తారు? చంద్రబాబు నాయుడు యొక్క ఎంపీల మీద ప్రధానంగా రెండో పెద్ద మద్దతుదారైన చంద్రబాబు మీద మోదీ చర్య తీసుకుంటాడు అని జగన్ ఆశిస్తున్నారా? రెండవది, అసలు దేశమంతా మతము దేవుడు ఈ సమస్యల మీదే రాజకీయాలు నడిపే సంఘ పరివార్ కానీ బీజేపీ కానీ దీని మీద నెగిటివ్ స్టాండ్ తీసుకుంటాయి అని అసలు జగన్ ఎలా అనుకుంటున్నారు? జగన్ ఈ లేఖ రాస్తున్న సమయంలో ఆయన ఇంటి మీద బీజేపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. తర్కరాహిత్యం. ఇప్పుడు జూలైలో మేము లేం కదా అధికారం, ఇట్లాంటి లాజిక్లు చేస్తే కొంచెమన్నా అర్థం ఉండేది. కానీ అసలు ఈ సమస్య అంతా చాలా దుర్బుద్ధితో తెచ్చారు, కావాలని తెచ్చారు, ఇవన్నీ చెప్పి ఈ వాదన అసలు బండి సంజయ్ లాంటి ఆయన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయిందని ఎప్పుడో ప్రకటించారు. చంద్రబాబు ఇప్పుడు దాన్ని పట్టుకున్నాడు. కానీ కాబట్టి నిజంగా ఈ మోదీకి తెలియకుండా మోదీ కాదంటే ఇంత జరిగి ఉండేదని కానీ, లేకపోతే కనుక మోదీ ఈ దశలో అండర్లైన్ ఈ దశలో
ఈ దశలో చంద్రబాబు మీద చర్య తీసుకుంటాడని కానీ, తిరుపతి కొండ వివాదం లాంటిది కనుక వస్తే నిజంగా దాన్ని ఉపయోగించుకోకుండా బీజేపీ ఉంటుందని కానీ, తను లేఖ రాయగానే జగన్ ఓకే జగన్ నువ్వు బాగా రాసేవని ఎలా అలా ఇంత అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం తప్ప జగన్ ఎదురుదాడి బెడిసి కొట్టడం తప్ప ఇక్కడేమీ మోదీ దగ్గర అది పనిచేసే అవకాశం ఏం లేదు. ఇవన్నీ ఒకేసారి జరిగాయి చూడండి. జగన్ లేఖ రాయడం, చంద్రబాబు సిట్టేసి ప్రాయశ్చిత్తం చేసేయడం, అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించడం. సో తిరుపతి చుట్టూ ఒక పెద్ద రాజకీయం ఒక పరాకాష్ఠకు చేరినట్టు. జగన్పై దాడి ఏంటి? బీజేపీ జగన్కి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది, కొద్దిగా వీళ్ళతోటే ఉంటారు అని కదా వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా జగన్ మీద దాడి చేయడానికి ఏమన్నా బీజేపీ మౌలిక సిద్ధాంతం అది కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యము, తెలంగాణ ముస్లిం రాజ్యం అనేది వాళ్ళ ఫిలాసఫీ కదా. వాళ్ళు రెండవది నేను ఒకటి చెప్పాను కదా మీకు, చంద్రబాబు తమ ఎజెండా హైజాక్ చేయడం బీజేపీ అనుమతించదు. అవును, తిరుపతి కొండ రాజకీయం భానుప్రకాష్ చేయాలి